అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ ఫీచర్స్తో అత్యంత వేగంగా తాజా సమాచారాన్ని మీ ముందు ఉంచేందుకు ఆర్టీవీ లైవ్ ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు వచ్చేస్తుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే అప్డేట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలోని సాకేత్ రోడ్డులో, ఇన్ఫాక్ట్ సాకేత్ రోడ్డు అక్కడ కోర్టులో దారుణ హత్య జరిగింది. ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అమన్ అనే ఖైదీని కొట్టి చంపేశాడు మరో ఖైదీ. పారిపోయే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు పోలీసులు. అలాగే క్రిమినల్స్కి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆ వ్యక్తిని. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో కాల్పులు కలకలం రేపాయి. ఢిల్లీకి సంబంధించి ఢిల్లీలోని సాకేత్ రోడ్డులో దారుణ హత్య జరిగింది. ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా ప్రదేశంలో అక్కడ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అసలు ఎలా జరిగింది, దాంతోపాటు గాయపడిన వ్యక్తులకు వెంటనే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడం జరుగుతోంది. పోలీసులు కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు మోటార్ బైక్ ఎలా టిల్ట్ అయిపోయి ఉందో. ఢిల్లీలోని సాకేత్ రోడ్లో నిన్న ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన అందరిని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే నిత్యం బిజీగా ఉంటుంది సాకేత్ రోడ్డు, ఇన్ఫ్యాక్ట్ సాకేత్ కోర్టు అక్కడ. ఈ నేపథ్యంలోని సాకేత్ కోర్టులో అక్కడ ఒక ఖైదీని విచారణ నేపథ్యం అక్కడ తీసుకొచ్చారు. సో ఈ సినారియోలోని ఈ ఘటన చోటు చేసుకుంది. అమన్ అనే ఖైదీ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు తోటి ఖైదీలే అతనిపై దాడి చేసి ప్రయత్నం చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అసలు ఎందుకు వీళ్ళ మధ్య ఘర్షణ తలెత్తింది? ఎగ్జాక్ట్లీ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ కోర్టు సాకేత్ కోర్టులో ఘటన రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. అది హత్యకు దారి తీసింది. మిగతా ఈ రెండు గ్రూపుల్లో లాకప్ లో డివైడ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు గొడవ పడ్డ తర్వాత అమన్ అయినటువంటి ఖైదీ అని చంపబడ్డటువంటి పరిస్థితి, గొంతు కోసి చంపేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయమైనట్టుగా తెలుస్తా ఉంది. రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి ఘటనలో గాయపడ్డ ఖైదీని ఆసుపత్రికి తరలించి ప్రయత్నం చేశారు. చికిత్స అందించే ప్రయత్నం అయినా అక్కడే చనిపోయినటువంటి ఘటన కనిపించింది. ఈ కేసు పైన పోలీసులు నమోదు చేసుకున్నారు. కేసు ప్రస్తుతం దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఎందుకు గొడవ జరిగింది, దీని వెనకాల ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేటువంటి దానిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. జైల్లో గ్రూపులుగా విడిపోవడము, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడము ఈ జరుగుతూ ఉంది. అసలు నేరం చేసిన తర్వాతనే సాధారణంగా జైల్లో శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడం, గ్రూపులుగా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఖైదీలు, కఠినమైనటువంటి నేరాల్లో పాల్గొన్నటువంటి వారిని సపరేట్ గా ఉంచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ వీరిని ఒకే దగ్గర ఉంచడంతో ప్రిజన్ లో ఈ తిహార్ జైలు నుంచి పోలీసులు కోర్టుకు తరలించడం తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ లాకప్ లో ఈ రెండు వర్గాల మధ్య గొడవ రేగినట్టుగా తెలుస్తా ఉంది ఈ ఖైదీల మధ్య. దాంట్లోనే ఒక ఖైదీ గొంతు కోసి చంపినటువంటి ఘటన వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏం జరిగిందంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సచిన్, సాధారణంగా మధు, కోర్టు ప్రాంగణంలో ఖైదీని తీసుకొచ్చే సందర్భంలో పోలీసులు కూడా ఉంటారు, కాస్త ప్రొటెక్టివ్గా ఉంటుంది. కానీ నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఏమని అంటున్నారు? ఎగ్జాక్ట్లీ అంటే తిహార్ జైలు నుంచి ఇంకా కొద్దిమంది ఖైదీలను ఇక్కడికి తీసుకొచ్చారు. కోర్టు సూచన మేరకు వీరందరినీ ఈ సాకేత్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఇక్కడికి తీసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది మొదటి ఘటన కాదు. ఇలాంటి ఘటనలు దేశంలో గతంలో కొన్ని చూసాము. ఇప్పుడు మళ్ళీ ఇది అత్యంత దారుణంగా జైలు లోపలనే గొంతు కోసి చంపేటువంటి గ్రూపులుగా విడిపోయి ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి సంఘటన కాస్త కలకలం రేపుతా ఉంది. ఇలాంటి కఠిన నేరాలు చేసినటువంటి వాళ్ళు, కఠిన నేరస్తులు చాలా మంది పలు జైలులో మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఒకే బ్యారక్ లో చాలా మంది, దాదాపు 30 నుంచి 40 మంది ఒకే బ్యారక్ లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన తర్వాత కాస్త ఆందోళన ఎక్కువ అవుతా ఉంది. ఎందుకంటే పాత గ్రూపులు మళ్ళీ ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే సిచ్యువేషన్ ఉండే
పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత తిహార్ జైలు నుంచి సంబంధించినటువంటి ఈ ఘటన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటన వెనకాల ఇంకా ఏదైనా కుట్ర కోణం ఉందా అంటే బయటకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన సుపారీతో ఆ దాడి ఏమైనా జరిగిందా, ఈ అమన్ అనేటువంటి ఖైదీ ఏ నేరాల్లో పాల్గొన్నాడు, ఆయన పైన ఏమైనా ఇంకా ఇతర కుట్ర జరిగిందా, బయట నుంచి ఈ రెండు గ్రూపులుగా విడిపోవడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, మొత్తంగా అయితే ఈ ఘటన ఒక్కసారిగా ఢిల్లీలో సంచలనంగా మారింది. ఢిల్లీలో సాకేత్ కోర్టులో దారుణ హత్య జరిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా ఇటు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని ముందుంచే ప్రయత్నం చేయడం, మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. అఫ్ కోర్స్ అప్పటికీ కూడా కొన్ని విజువల్స్ నేను మీకు చూపించట్లేదు, ఎందుకంటే కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఇటు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ ఘటన సుమారు బహుశా వీళ్ళ గొడవలకు సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఉదయం 10 గంటల సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఖర్జాలోని సెల్ నెంబర్ 5లో, అంటే ఖర్జా అంటారు దాన్ని, ఖర్జా నెంబర్ 5 అంటే సెల్ నెంబర్ 5లో సాకేత్ కోర్టుకు సంబంధించి అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. మరి ముఖ్యంగా ఇదే సందర్భంలో 30 మంది ఆ సెల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళ మధ్య అక్కడ ఆర్గ్యుమెంట్ తలెత్తింది. దాంతో ఆ అమన్, మిగతా ఖైదీలు జితేందర్ ఈ ఘటనలో పాల్పంచుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు జితేందర్కి సంబంధించి జితేందర్తో పాటు ఉన్న జయదేవ్ అనే వ్యక్తి కూడా, వీళ్ళిద్దరూ కూడా అమన్ మీద కోపం పెంచుకున్నారు, అమన్ మీద ఆగ్రహాన్ని పెంచుకున్నారు. అక్కడేదో వాళ్ళ మధ్య గొడవ తలెత్తింది. ఈ జితేందర్, జయదేవ్ వీళ్ళిద్దరూ కూడా అమన్ మీద కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతటి దారుణానికి దారితీస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక్కడ పోలీసు అధికారులు ఏమంటున్నారంటే అమన్, ఎవరైతే మృతుడు అమన్ ఉన్నాడు, అతగాడు వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ అతగాడికి ఈ జితేందర్, జయదేవ్కి మధ్య పెనుగులాట జరిగింది, కొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఆ నేపథ్యంలోని వాళ్ళకి చిన్న ఇంజరీస్ కూడా అయ్యాయి అనేది అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నట్టుగా జాతీయ మీడియా కథనాలు చెప్పుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోని కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో వీళ్ళ మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఆ పెనుగులాట కాస్త ఇంతటి దారుణానికి దారితీస్తుందంటూ కూడా చెప్తున్నట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.